హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హిమా. సో ఈరోజు టాపిక్ అయితే చూసారు కదండి, భారతదేశం భౌగోళిక స్వరూపాలు. ఈ టాపిక్కి మీరు ఏ దానికి ప్రిపేర్ అవుతున్నారో వాటన్నిటికీ కూడా క్వశ్చన్స్ వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మనకు టెట్ ఆర్ డిఎస్సి గ్రూప్ 2 ఎనీథింగ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే మనకు ఇందులో నుండి 1 or 2 కనీసం ఒక్క క్వశ్చన్ అయినా వచ్చే టాపిక్ ఇది. సో మనము జాగ్రఫీ నేర్చుకునేసరికి మన దగ్గర మ్యాప్ పాయింటింగ్ అనేది ఉండాలి. సో మ్యాప్ పాయింట్ అంటేనే మనకు సగం అక్కడ నేర్చేసుకున్నట్టే. సో ఈ టాపిక్ నుండి మనకు కొన్ని ఇంపార్టెంట్ ఉండే క్వశ్చన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ భారతదేశం మనకు ఏ అర్ధగోళంలో ఉందనేసి క్వశ్చన్ మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ ఓన్లీ ఆన్సర్ కూడా నేను చేసేసానండి. భారతదేశం అనేది ఏ అర్ధగోళంలో ఉందనుకుంటే ఫస్ట్ దక్షిణ, ఉత్తర, పశ్చిమ, తూర్పు. మనకు చాలా కన్ఫ్యూజ్ చేసే బిట్ ఇది. సో మనం జాగ్రత్తగా దీన్ని ఆన్సర్ అని చేయాలి. సో ఆన్సర్ ఏంటంటే భారతదేశం మనకి ఏ అర్ధగోళంలో ఉంది, ఇక్కడ ఉత్తర అర్ధగోళంలో అయితే ఉంటుంది. ఆన్సర్ ఏంటి, ఉత్తర అర్ధగోళము. సెకండ్ క్వశ్చన్ చూడండి, భారతదేశ ప్రధాన భూభాగం అక్షాంశాల విస్మృతి ఎంత? సో ఈ కన్ఫ్యూజ్డ్ బిట్ అయితే మనము చాలా మిస్టేక్స్ చేస్తాము, ఎందుకంటే సేమ్ అలానే ఉంటాయండి. చూడడానికి మనకు ఒక్కోసారి ఎన్ ప్లేస్లో సౌత్ ఇవ్వడము, వెస్ట్ ఇవ్వడం, సో ఇలా ఉంటాయి. కన్ఫ్యూజన్ అవ్వకుండా దీనికి సరైన ఆన్సర్ పెట్టడము నేర్చుకోవాలి. సో భారతదేశం ప్రధాన భూభాగం అక్షాంశాల విస్మృతి ఎంత ఉంటుందంటే 8 degrees 4 north నుండి 37 degrees 6 north అండి. సో మనకు ఎన్ నార్త్ అంటే ఉత్తరం అక్షం, ఉత్తరం అండి. సో నార్త్ మీన్స్ ఉత్తరం నుండి 8 degrees 4 ఉత్తరం నుండి 37 degrees యొక్క 6 ఉత్తరం వరకు. సో ఇది మనకు గుర్తుంచుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, భారతదేశ ప్రామాణిక కాల రేఖాంశం ఏది? సో ప్రామాణిక కాల రేఖాంశం ఏదంటే ఇక్కడ మనకు ఈ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనకు ఈ నంబర్స్ అనేవి గుర్తుంచుకోవాలి. 8 ఇట్లా డిగ్రీస్ మనకి ఇస్తారు కదా. సో నంబర్స్ అనేది మెయిన్గా మనం గుర్తుంచుకోవాలి. భారతదేశ ప్రామాణిక కాల రేఖాంశం ఏది అని అడిగినప్పుడు మరి దానికి ఆన్సర్ వచ్చేసి మనకు 82 degrees 30 తూర్పు అనేది మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఆన్సర్ అనేది 82 degrees 30 అండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము, భారతదేశ విస్తీర్ణం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉందనేసి ఇచ్చారు. సో ఇక్కడ విస్తీర్ణం అనేది మనం గుర్తుంచుకోవాలి. సో జనాభా పరంగా చూసుకుంటే చైనాను క్రాస్ అయ్యామనుకోండి మనము. సో విస్తీర్ణ పరంగా చూసుకుంటే మన ఇండియా ఎన్నవ ప్లేస్లో ఉందండి, ఇక్కడ 5, 6, 7, 8 ఇచ్చారు కదా. సో ఆన్సర్ వచ్చేసి 7వ స్థానంలో ఉంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మనకు ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉందనుకుని విస్తీర్ణం అనేది గుర్తుంచుకోవాలి. సో విస్తీర్ణం అనేది గుర్తుంచుకుంటే ఎన్నవ స్థానంలో ఉంది, 7వ స్థానంలో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో అతి ఎత్తైన పర్వత శ్రేణి ఏది అనేసి ఇచ్చారు. సో భారతదేశంలో అతి ఎత్తైన పర్వత శ్రేణులు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సమ్టైమ్స్ మనకు వింధ్య, హిమాలయ పర్వతాలు, సాత్పురా, సో వీటన్నిటి గురించి ఇస్తారు. పర్వత శ్రేణుల గురించి కూడా ఇస్తారు. సో భారతదేశంలో అతి ఎత్తైన పర్వత శ్రేణి ఏదండి, ఇక్కడ హిమాలయాలు. సో ఆన్సర్ ఏంటి, హిమాలయాలు. సో ఇవి మనకు చాలా ప్రొటెక్టివ్గా ఉంటాయి, మన ఇండియాని చాలా ప్రొటెక్టివ్గా ఉంటాయి. సో సిక్స్త్ క్వశ్చన్ చూడండి, హిమాలయాలను యువ ఉడత పర్వతాలు అనేసి ఎందుకంటారు? సో యంగ్గా మనము ఎలా దాన్ని అంటున్నామంటే, సో ఇటీవల జరిగినటువంటి భౌగోళిక కాలంలో ఇవి ఏర్పడ్డాయి కాబట్టి వీటిని మనము యంగెస్ట్గా అంటే యువ ఉడత పర్వతాలని పిలవడం అయితే జరుగుతుంది. హిమాలయాలను యువ ఉడత పర్వతాలని ఎందుకంటామంటే ఇటీవలి కాలంలో భౌగోళిక కాలంలో ఏర్పడింది కాబట్టి దీన్ని మనం ఇలా పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, హిమాలయాలలో అత్యంత ఉత్తర భాగం ఏది? సో మనకు ఉత్తర భాగంలో, దక్షిణ భాగంలో ఏ ఏ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి? సో ఎంత ఉండే ప్రాంతాలు ఏంటి అంటే ఉత్తర భాగంలో ఏ ప్రాంతం ఉంది, దక్షిణ ప్రాంతంలో ఏ భాగం ఉంది అనే దాని గురించి చూసుకుంటే హిమాలయాలలో అత్యంత ఉత్తర భాగం ఏది అని అడుగుతారండి. సో అలాంటప్పుడు మనము ఆన్సర్ ఏది చేయాలి, ఇక్కడ హిమాద్రి అనేసి గుర్తుంచుకోండి. సో హిమాలయాలకే అత్యంత ఉత్తర భాగంలో ఉండే ప్రాంతం ఏంటి, హిమాద్రి. నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి, ఇంకో విషయం అండి, తెలంగాణ టెట్ అయితే జరుగుతుంది కదా. సో అక్కడ మనకు టెట్ పేపర్ అనేది చాలా అంటే చాలా కష్టంగా అయితే ఇచ్చారంట. సో అది యాజ్ యూజువల్ ఎప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది. అప్లికేషన్ టైప్స్లో క్వశ్చన్స్ ఇస్తారు. అలాంటప్పుడు మనము లైన్ టు లైన్ చదవడం కాదు, తెలివిగా మనం ఆన్సర్ అనేది ఎలా చేయాలి, స్టేట్మెంట్స్ ఇస్తారు. సో వాటికి మనకు సమయం సరిపోతుంది. స్టేట్మెంట్స్ ఇచ్చిన క్వశ్చన్స్ మనం ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలనేది
మీరు కొద్దిగా నేర్చుకుంటే చాలు, దానికి ఆన్సర్స్ అనేవి మనం చేయగలుగుతాము. సో ఎయిత్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ, భారతదేశంలో అతి పురాతన పర్వత శ్రేణి ఏదనేసి ఇచ్చారు. సో మనము ఎప్పుడైనా క్వశ్చన్ బాగా చూడాలి, అక్కడ ఉత్తర భాగంలో ఏది ఇచ్చారు, ఎత్తైన పర్వత శ్రేణి ఏది ఇచ్చారు, పురాతనంగా ఏది ఇచ్చారు అనే దాన్ని క్వశ్చన్ని బాగా చూసామనుకోండి, ఆన్సర్ అనేది కూడా సరిగ్గా చేయవచ్చు. భారతదేశంలో అతి పురాతన పర్వత శ్రేణి ఏది ఇక్కడ మనకు చూసుకుంటే ఆరావళి పర్వత శ్రేణులు అనేవి పురాతన పర్వత శ్రేణిగా మనకు పిలవడం అయితే జరుగుతుంది. సో ఆప్షన్ బి చూడండి, ఇక్కడ ఆరావళి అండి. భారతదేశంలో అతి పురాతన పర్వత శ్రేణి ఏది? సో అతి పురాతన పర్వత శ్రేణి ఏది అంటే పురాతన అనేది గుర్తుంచుకోండి, ఆరావళి పర్వత శ్రేణి. క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏది? సో మన కళ్ళు మూసుకొని ఆన్సర్ చేసే క్వశ్చన్ ఇది. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏదండి? సో ప్లాట్యూస్ ఏంటి మనకు, అతిపెద్ద ప్లాట్యూ ఏంటంటే డెక్కన్ పీఠభూమి, దక్షిణ పీఠభూమి అంటారు. సో దాన్నే మనము డెక్కన్ పీఠభూమి, డెక్కన్ ప్లాట్యూ అనేసి కూడా అంటారు. భారతదేశంలో అంటే మన ఇండియా వైస్గా అతిపెద్ద పీఠభూమి ఏదండి? ఇక్కడ డెక్కన్ పీఠభూమి. ఆన్సర్ ఏంటి? డెక్కన్ పీఠభూమి, డెక్కన్ ప్లాట్యూ అంటారు. సరే 10th క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఈ డెక్కన్ ప్లాట్యూస్ ఉంటాయి కదా, ఒక్కోసారి ఆకారాలు కూడా అడుగుతారు. సో ఏ ఆకారంలో ఉంటుంది మనకు దక్కన్ పీఠభూమి అనేది, ఏ ఆకారంలో ఉంటుందంటే ఇది కూడా చాలా ఈజియెస్ట్ క్వశ్చన్, ట్రయాంగిల్ షేపు, త్రిభుజాకారంలో అయితే ఉంటుంది. డెక్కన్ పీఠభూమి అనేది ఏ ఆకారంలో ఉంటుందండి? త్రిభుజాకారంలో అయితే ఉంటుంది. సో ఆప్షన్ బి చూడండి, ఇక్కడ త్రిభుజాకారంలో అయితే ఉంటుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాము. భారతదేశం ప్రామాణిక కాల రేఖాంశం ఏది? సో ఇందాక వచ్చిన బిట్టే ఇది. సో భారతదేశ ప్రామాణిక కాల రేఖాంశం ఏంటంటే ఇందాకే 82 degrees 30 తూర్పు రేఖాంశం అన్నాము. సో ఒక్కోసారి ఆ తూర్పు ప్లేస్లో పడమర ఇస్తారు, పడమర ప్లేస్లో తూర్పు ఇస్తారు, నెక్స్ట్ ఉత్తర ఇలా. సో సంథింగ్ డిఫరెంట్గా అడుగుతారండి. సో ఆన్సర్ అనేది మనము రైట్ వేలో ఇవ్వాలి. 82 degrees 30 తూర్పు రేఖాంశము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా, సో ఆ పర్వతాలను మనము ఏ రకాల పర్వతాలుగా పరిగణిస్తాము? సో హిమాలయ పర్వతాలు అనేది ఏ రకమైన పర్వతాలుగా మనము దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం అంటే దాన్ని మనము పరిగణిస్తామంటే ఇక్కడ చూడండి, యువ ముడత పర్వతాలు. సో ఇందాక చెప్పాం కదా, కొన్ని భౌగోళిక స్వరూపాల ఆధారంగా మనకు వాటికి అలా పేరు వచ్చిందనేసి. సో హిమాలయ పర్వతాలను ఏ రకమైన పర్వతాలుగా పరిగణిస్తారంటే యువ ముడత పర్వతాలు. సో ఇక్కడ కొంచెం మిస్టేక్ అయింది, యువ ముడత పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్, థార్ ఎడారి ఏ రాష్ట్రంలో ఎక్కువగా మనకు విస్తరించి ఉంది? సో థార్ ఎడారి అంటేనే మనకు గుర్తొచ్చే విషయం ఏంటంటే ఎక్కువగా ఏ రాష్ట్రంలో మనకు విస్తరించింది? రాజస్థాన్. సో రాజస్థాన్లోనే కదా అండి. మార్నింగ్ టైంలో ఏమో కాస్త వెదర్ బాగుంటుంది, బట్ మార్నింగ్ చూస్తే బీభత్సమైన వెదర్ ఉంటుంది అక్కడ, హీట్ టెంపరేచర్ అనేది. బట్ నైట్కి వచ్చేసరికి ఆ వాతావరణం అనేది మారిపోతుంది. కానీ మెయిన్గా మనకు ఈ థార్ డెజర్ట్ అనేది, ఈ థార్ ఎడారి అనేది ఎక్కువగా ఏ రాష్ట్రంలో విస్తరించి ఉందంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, నర్మదా నది ఏ సముద్రంలో కలుస్తుంది? అప్పుడప్పుడు మనకు నదుల గురించి కూడా ఇస్తారు. సో ఎక్కడ పుట్టింది, అది నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ కలుస్తుంది, ఏ సముద్రంలో కలుస్తుంది, దాని ఉపనదులు ఏంటి? సో ఇలా డిఫరెంట్ టైప్స్లో కూడా అడుగుతారు. సో మనకు నర్మదా నది అనేది ఏ సముద్రంలో కలుస్తుంది? సో ఏ సముద్రంలో కలుస్తుంది అంటే ఇక్కడ అరేబియా సముద్రంలో కలుస్తుంది. నర్మదా నది ఏ సముద్రంలో మనకు కలుస్తుంది? బంగాళాఖాతము, అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రం లేదా పర్షియన్ గల్ఫ్ అంటే సో వీటన్నిటిని కాదు, అరేబియా సముద్రంలో మనకు కలుస్తుంది. ఏ నది? నర్మదా నది. నెక్స్ట్ వన్, పశ్చిమ కనుమలలో అత్యున్నత శిఖరం ఏది? సో మనకు అప్పుడప్పుడు ఇలాంటి ఇంకా భౌగోళిక స్వరూపం అంటే అన్నీ వస్తాయండి. సో అంతా చదవాల్సిందే, మనకు 10th క్లాస్ ఓల్డ్ బుక్స్లో కూడా వస్తుంటాయి ఒక్కోసారి. సో పశ్చిమ కనుమలలో అత్యున్నత శిఖరం ఏది అని క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆన్సరు కళ్ళు మూసి తెచ్చే లోపలనే ఆన్సర్ చెప్పేయచ్చు, అనైముడి అనేసి. పశ్చిమ కనుమలు. సో మనం కన్ఫ్యూజ్ ఎక్కడైతామంటే తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు. సో ఇలా ఇచ్చినప్పుడు ఈ తూర్పు పశ్చిమ అనేది మనం గుర్తుంచుకోవాలి. సో తూర్పు కనుమల లేదా పశ్చిమ కనుమల అనేది గుర్తుంచుకుంటే ఆన్సర్ కూడా మనము ఈజీగా చేసేయచ్చు. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ అనైముడి, పశ్చిమ కనుమలలో అత్యున్నత శిఖరము అనైముడిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 9th బిట్ చూడండి, భారతదేశ దక్షిణ కొన ఏది? సో భారతదేశం యొక్క దక్షిణ కొన ఏది అని అడిగినప్పుడు సో మనకు చిట్ట చివరిగా ఉండే ప్రాంతం ఏంటి? కన్యాకుమారి కదా. సో కొనలో దక్షిణ వైపుగా చూసుకుంటే
ఉత్తరం సైడ్ కాదు, తూర్పు సైడ్ కాదు, పశ్చిమ సైడ్ కాదు, దక్షిణం సైడ్ కొన చూసుకుంటే మనకి ఎడ్జ్లో ఉండే ప్రాంతం ఏంటంటే కన్యాకుమారి. భారతదేశ దక్షిణ కొన ఏంటంటే ఇక్కడ కన్యాకుమారి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. భారతదేశానికి సహజ రక్షణ కవచంగా పిలువబడేది ఏది? ఇందాకే మనం చెప్పుకున్నాము. సో హిమాలయాలు అనేది మనకు మంచు దుప్పట్లాగా, అంటే మనకు చాలా ప్రొటెక్షన్ అందిస్తాయి. సో అది మీకు రీజన్స్ కూడా తెలుసు, అది ఎందుకు మనకు రక్షణ కవచంగా ఉందనేది. సో భారతదేశానికి సహజ రక్షణ కవచంగా పిలువబడేది ఏదండి? ఇక్కడ హిమాలయాలు. సో అది మనకు ఎప్పుడు కూడా ఒక రక్షణ కవచంగా ఉంటుంది. ఆన్సర్ ఏంటి? హిమాలయాలు. భారతదేశానికి సహజ రక్షణ కవచంగా పిలువబడేది ఏది? హిమాలయాలు. నెక్స్ట్ వన్, డెక్కన్ ట్రాప్ ప్రాంతంలో ప్రధానంగా కనిపించే శిల ఏది? సో ఈ డెక్కన్ ట్రాప్స్ ఉన్నాయి కదా, సో ఈ డెక్కన్ ట్రాప్స్ యొక్క ప్రధానంగా మనకు అక్కడ కనిపించే మినరల్స్ ఏంటంటే ఖనిజాలు, మన శిలలు ఏవి ఉంటాయి, ఎక్కువగా ఏవి దొరుకుతాయి దక్కన్ పీఠభూమిలో, అంటే ఆ ప్రాంతాలలో మనకి ఎక్కువగా కనిపించే శిలలు ఏదని చెప్పుకుంటే బసాల్ట్ అనేవి మనకు ఎక్కువగా విరివిగా కనిపించే శిలలు. సో బసాల్ట్ అనేది విరివిగా లభించే శిలలు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? సో మనకు తీరరేఖలు కూడా అడుగుతుంటారు. సో అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదండి? ఇక్కడ మన ఇండియా వైస్గా అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదంటే గుజరాత్. సో ఆన్సర్ మనకు గుజరాత్ అనేది ఇవ్వాలి. సో భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదండి? ఇక్కడ స్టేట్ ఏది? గుజరాత్. సో ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సాత్పురా మరియు వింధ్య పర్వతాల మధ్య ప్రవహించే నదులు కూడా ఇస్తారు. సో మనకు డోన్స్ ఉంటాయి కదా, ఈ నదికి అండ్ ఈ పర్వతాలకి ఆ పర్వతాలకి మధ్యలో ప్రవహించే నదులు కూడా అడుగుతారు. సో ఇక్కడ సాత్పురా మరియు వింధ్య పర్వతాల యొక్క మధ్య, సో వింధ్య పర్వతాల మధ్య ప్రవహించే నది అనేసి అడిగారు. సో ఈ సాత్పురా మరియు వింధ్య పర్వతాల మధ్య ప్రవహించే నది ఏంటి? ఇక్కడ నర్మదా నది. సో ఈ రెండిట్ల పర్వతాల మధ్య మనకు ప్రవహించే నది ఏంటంటే నర్మదా నది. నెక్స్ట్ బిట్. తూర్పు తీర మైదానము పశ్చిమ తీర మైదానంతో పోలిస్తే ఎలా ఉంటుంది? సో డిఫరెన్సెస్. సో తూర్పు తీర మైదానము పశ్చిమ తీర మైదానంతో కంపేర్ చేసుకుంటే దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందనేసి ఇక్కడ ఇచ్చారు. అంటే చాలా చిన్నదిగా ఉంటుందా, సమానంగా ఉంటుందా, వెడల్పుగా ఉంటుందా, సన్నగా ఉంటుందా అని చూసుకుంటే వెడల్పుగా ఉంటుందండి. తూర్పు తీర మైదానము పశ్చిమ తీర మైదానంతో కంపేర్ చేస్తే వెడల్పుగా ఉంటుంది. సో వెడల్పుగా ఉంటుంది. ఇది నెక్స్ట్ బిట్. భారతదేశ భౌగోళిక కేంద్రము ఏ ప్రాంతం సమీపంలో ఉంటుంది? సో భారతదేశ భౌగోళిక కేంద్రం అనేది మనకు ఏ ప్రాంతం సమీపంలో కనిపిస్తుందండి? నాగ్పూర్లో అయితే కనిపిస్తుంది. భౌగోళిక కేంద్రం అనేది ఏ ప్రాంతం మనకు దగ్గరగా అంటే సమీపంలో కనిపిస్తుంది? నాగ్పూర్లో అయితే కనిపిస్తుంది. మరి చెప్తున్నాను, బిట్స్ మనకు అన్నీ చూసినట్టే ఉంటాయి, అన్నీ సేమ్ యాజ్ యూజువల్గా అన్ని క్వశ్చన్ లాగానే ఉంటుంది. బట్ అక్కడ డిఫరెన్సెస్ ఎక్కడ, తూర్పు కనుమల్లో ఉంటుందా, పశ్చిమ కనుమల్లో ఉంటుందా, ఏ నది మధ్య ప్రవహిస్తుంది, ఎంత తీరరేఖ పొడవు ఉంది, సో ఏ పర్వతం మనకు ఎక్కువగా ఉంటుంది, ఓల్డ్ ఏంటి, నెక్స్ట్ పెద్దగా ఏవి ఉంటాయి. సో జాగ్రఫీ అంటే నాట్ ఈజీ అండి. సో ఇవన్నీ డెప్త్గా చదివితే, అన్నీ అర్థం చేసుకుంటూ చదివితే జాగ్రఫీ అంత ఈజీ ఏది ఉండదు. సో ఇవ్వండి ఈ రోజుకైతే కొన్ని క్వశ్చన్స్ మనకు భారతదేశం భౌగోళిక స్వరూపాలు టెట్ ఆర్ డిఎస్సి ఆర్ గ్రూప్ 2 ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే కొన్ని క్వశ్చన్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్స్ యూజ్ అయితే మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.